సిద్దిపేట మైనార్టీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో కనీసం సౌకర్యాలు కరువయ్యాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. నాణ్యమైన ఆహారం లేక అన్నం సహించడం లేదని, పస్తులుండాల్సి వస్తుందని వాపోతున్నారు విద్యార్థులు. కుళ్ళిన కూరగాయలు, పురుగులన్నం తినలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. శీతాకాలం మొదలు కావడంతో చన్నీటి స్నానాలతో వణికిపోతున్నామని చెప్తున్నారు. బాలికల రెసిడెన్షియల్ కంటే కనీసం బాత్రూంలైనా సరిగ్గా ఉంచాలి. ఆ విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడుతున్నారు విద్యార్థినులు. బాత్రూం డోర్లు సరిగ్గా లేక స్నానం చేసేందుకు ఇబ్బంది పడుతున్నామని గోడు వెళ్లబోస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మబడి కార్యక్రమంలో బాత్రూంలు, మరుగుదొడ్లు, కిచెన్లు, స్కూల్ బిల్డింగ్ రిపేర్లకు నిధులు మంజూరు చేస్తామని చెబుతున్నవి ఒట్టి మాటలే అన్నవి అన్నట్లుగా సర్కార్ వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైన పాలకులు, అధికారులు జేబుల్లో వేసుకున్నారేమో అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తమ గోడును పట్టించుకుని సరైన వసతులు కల్పించాలని కోరారు విద్యార్థులు. కుళ్ళిన కూరగాయలు, పురుగుల అన్నంతో భోజనం పెడుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంటే మీరు అడగరా ఇలాంటి